హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మా అమ్మమ్మ గారితో స్పెషల్ చేపిచ్చాం. వచ్చారు మా ఇంటికి సరదాగా. సో, ఆవిడతో మనం అయితే పూతరేకులు చుట్టించేద్దాం. అది ఎలా చేయాలి? ఏంటి అన్నది చూద్దాం. ఇది ఏం చేసామంటే మేము పూతరేకులు ఎలా తీసుకున్నామంటే డ్రై ఫ్రూట్స్‌తో చేద్దామని డిసైడ్ అయ్యామమాట. సో, దానికి కావాల్సినయి ఇగోండి ఏ బాక్స్‌లో పెట్టాము. ఇందులో ఉన్న అన్నీ వేసాము. కొంచెం కొంచెం వేసుకున్నామట. ఇందులో పల్లీలు మిస్ అయినియి. పల్లీలు కూడా మేము వేసాం. చూసారా ఇవి పూతరేకులంటారు. ఇవి ఇలా ఉంటాయన్నమాట. బయట దొరుకుతాయి. మనం తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇదే ఫస్ట్ టైం మేము కూడా చేయడం. కానీ చాలా ఎక్సలెంట్‌గా వచ్చాయి. మా అమ్మమ్మ గారు ఉన్నారు కాబట్టి చాలా ఈజీగా చేసి పెట్టేశారు మాకు. సో, ఫస్ట్ ఈటిలిని కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీని. చూసారా? ఇలా లైట్‌గానే ఎక్కువ అక్కర్లేదు. ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు పొట్టు ఊడిపోద్ది. ఆయిల్ గానీ, ఘీ గానీ ఏమి యూజ్ చేయకూడదు. జస్ట్ పొడి పొడిగానే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి చూసారా? డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పెట్టేసుకుని పౌడర్‌లా చేసుకోవాలన్నమాట. ఆ పౌడర్‌తో పాటు సున్నుండి పొడి ఉంటుంది కదా! దాంట్లో బెల్లం వేసి ఆ 3 కలిపి మిక్స్ చేసుకోవాలి. చూసారా? ఇది ఆ పౌడర్ మాట. మా పిల్లల కోసం ఇందులో కలిపేసాను. కానీ బరగ్గా చేసుకుంటారు అందరూ. నేనైతే పౌడర్‌లా చేసేసాను. సో, దానికి కావాల్సిన నెయ్యి నిన్నే కాచాను కదండీ నేను. నెయ్యి దాంతో చేశామట. సో, పూతరేకులు చేసే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక తడి క్లాత్ లైట్‌గా మరీ తడిగా కాదు. కొంచెం అంతే. అది అలా ఏసి ఒక్కొక్కటి పెట్టుకుంటే మనకు పూతరేకు అన్నది ఇలా చుట్టేసుకోవచ్చుమాట. చాలామంది పీట వేసుకొని చేస్తారు. మా ఇంట్లో పీట అయితే లేదు. సో, ప్లాంక్‌లా ఉంది. అది బావుంటదా అంటే అమ్మమ్మన బావుంటుంది. ఇది యూజ్ చేసుకోవచ్చు అన్నారు. సో, అది పెట్టేసామాట. ఇప్పుడైతే చూడండి ఫస్ట్ ఒక లేయర్ పెట్టాం. ఆ లేయర్ మీద మొత్తం ఘీ అప్లై చేస్తున్నారు అమ్మమ్మ. అప్లై చేసిన తర్వాత మనం అయితే పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నామో అది కూడా అలా జల్లుకోవాలన్నమాట. మా అమ్మమ్మ వేస్తున్నారు అదే విధంగా వెయ్యాలి. చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. మీరు మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం. మా అమ్మమ్మ గారితో కూడా చేపిచ్చేస్తున్నాం. చూడండి ఎంత బాగా చుడుతున్నారో మా అమ్మమ్మ గారు ఓపికగా. ఈసారి మా అమ్మమ్మ గారితో కూడా మాట్లాడిస్తాను నేను ఒకసారి. ఒక షాట్ అయితే తీస్తాను మా అమ్మమ్మ గారితోని. చూడండి ప్రాసెస్ అంతా అలా చుట్టేసుకోవడం. కింద అయితే ఒకటి ఉంచేసామండి ఆయిల్ కాకుండా నెయ్యి యూజ్ చేస్తున్నాం కదా! అది బయటికి రాకుండా అది పెట్టేసామట. అది 2, 3 అయ్యాక అది చుట్టేస్తాం. మళ్ళీ నెక్స్ట్ అలాగా కంటిన్యూ చేద్దాం. చూడండి ప్రాసెస్ అయితే అంతే. చూడండి ఎంతో బాగా చుట్టారు మా అమ్మమ్మ గారు. ఇది మధ్యలో నెయ్యి వేసుకుని మళ్ళీ కొంచెం అలా తినొచ్చు. లేకపోతే అలా డైరెక్ట్‌గా తినేయొచ్చు. చూడండి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.